ముఖ్య పాత్ర పోషించేది గర్భసంచి. ప్రస్తుతం గర్భసంచిని తొలగించే ఆపరేషన్ ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఎలాంటి కారణాలకు గర్భసంచిని తొలగించాలి? చిన్న ఆపరేషన్కు పెద్ద ఆపరేషన్కు తేడా ఏమిటి? గ్రేట్ అంటే ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కామేశ్వరి గారి వివరాల్లో తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో గర్భసంచి ఎందుకు తీసుకోకూడదు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహారు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అత్యధికంగా గర్భసంచులు తీస్తున్నారు. దానికి పరిస్థితులు ఏమిటి, ఈ వివరాలన్నీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అసలు గర్భసంచి మీరు నన్ను అడగచ్చు, అసలు నిజంగా తీయకూడదా, ఏ పరిస్థితిలోనూ తీయకూడదా అంటే అలా కాదు. దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఇండికేషన్స్ అంటే సైంటిఫిక్ గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఈ పరిస్థితిలో గర్భసంచి తీయచ్చు. ఎప్పుడు తీయాలి? స్త్రీకి ప్రాణాపాయ స్థితి ఉంది అంటే ప్రాణాపాయం ఉంది. ఎప్పుడు ప్రాణాపాయం ఉంది అంటే కాన్పప్పుడు చాలా హెవీ బ్లీడ్ అవుతోంది, డెలివరీ అయిపోయింది, మాయ వచ్చే ముందు. దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. దానికి కూడా అత్యాధునిక పరిస్థితులలో తీయకుండా మేనేజ్ చేయొచ్చు. కానీ మన పరిస్థితులు బాగాలేవు, వైద్య సదుపాయాలు ఎక్కువ లేవు. అప్పుడు తల్లి ప్రాణాన్ని కాపాడడానికి మాయ వచ్చే ముందు ఎక్కువ బ్లీడింగ్ అయితే దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. అలాంటప్పుడు గర్భసంచిని తీయచ్చు. ఇది మొదటి ఇండికేషను. రెండో ఇండికేషన్ ఎప్పుడు? క్యాన్సర్ నిర్ధారణ అవ్వాలి. ఎక్కడ క్యాన్సరు? పునరుత్పత్తి అవయవాల్లో అంటే గర్భసంచిలో కానీ, ముఖద్వారంలో కానీ, అండాశయం కానీ, వెజైనాలో కానీ, ఇలాగా అవయవాల్లో గనక క్యాన్సర్ నిర్ధారణ అయితే అలాంటి పరిస్థితులలో అవసరమైతే తీయచ్చు. అలాంటప్పుడు కూడా క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు కూడా తీయకుండా మనం కాపాడచ్చు అంటే కాపాడచ్చు. కానీ క్యాన్సర్ నిర్ధారణ అవ్వాలి. ఉట్టినే మనమే అనుకుని క్యాన్సర్ వస్తుందేమో అని ముందు జాగ్రత్త చర్య కింద గర్భసంచి తీసుకోకూడదు. మూడో విషయం ఎప్పుడు? గ్రేడ్ 4 ప్రొలాప్స్ అంటాం. అంటే 4వ స్థాయిలో గర్భసంచి మొత్తం కిందకి జారిపోయినప్పుడు, ఇలాంటప్పుడు కూడా ఇంకా గర్భసంచిని పైకి పెట్టలేము గనక గ్రేడ్ 4 ప్రొలాప్స్ అప్పుడు, క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు, ప్రాణాపాయమైన బ్లీడింగ్, నార్మల్ బ్లీడింగ్ కాదు, గర్భధారణ అప్పుడు, డెలివరీ అప్పుడు బ్లీడింగ్, నార్మల్గా పిల్లలు అయిపోయిన తర్వాత నెలవారీ వచ్చే బ్లీడింగ్ కాదు. ఈ బ్లీడింగ్ వేరు. దీన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. రెండోది క్యాన్సర్ నిర్ధారణ. మూడోది గ్రేడ్ 4 ప్రొలాప్స్. అయితే ఈ ప్రొలాప్స్ కాకుండా ఇంకొక ఇండికేషన్ ఏంటి అంటే గనక 4వ ఇండికేషను ఫైబ్రాయిడ్. ఎంత సైజు ఫైబ్రాయిడ్ అంటే పెద్ద కొబ్బరి బొండం అంత సైజు ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు మాత్రమే తీయాలి. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం? ఈ 4 కాకుండా చిన్న చిన్న కారణాలకి, అసలు అవి ఆ కారణాలే కావవి. నాకు కడుపులో నొప్పి ఉంది, లేకపోతే నాకు తెల్లబట్ట అవుతోంది, నాకు భర్తతో కలిసినప్పుడు నొప్పి ఉంది, లేదా నేను స్కానింగ్కి వెళ్తే నాకు ఫైబ్రాయిడ్ కనిపించింది, అవి ఇండికేషన్స్ కావు. దానికి వైద్యం, చిన్న చిన్న వైద్యాలు చేయాలి తప్ప ఇలాంటి ఆపరేషన్ లాంటి ఎండ్ పనులు చేయకూడదు. ఎందుకని? ఒకసారి గర్భసంచి తీసేస్తే దాన్ని మళ్ళీ అతకబెట్టలేము. అది డస్ట్బిన్లో పారేయడము, లేకపోతే బయాప్సీకి ఇచ్చి టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పారేస్తాం. దాన్ని మళ్ళీ అతుకుపెట్టి మళ్ళీ ఆ ఫంక్షనింగ్ తీసుకురాలేము. సో చాలామందికి ఈ గర్భసంచి తీయడాన్ని పెద్ద ఆపరేషన్ అంటారు. గర్భసంచి తీయడాన్ని, సిజేరియన్ ఆపరేషన్ని పెద్ద ఆపరేషన్ అంటారు. చిన్న ఆపరేషన్ ఏంటి అంటే పిల్లలు కాకుండా ట్యూబెక్టమీ అవ్వడాన్ని, పిల్లలు కాకుండా ఆపరేషన్ని చిన్న ఆపరేషన్ అంటారు. చాలామందికి ట్యూబెక్టమీ చేసిన తర్వాత పిల్లలు అవుతారు, దాన్ని మళ్ళీ రీఆపరేషన్ చేయొచ్చు అని అనుకుని ఈ చిన్న ఆపరేషన్కి పెద్ద ఆపరేషన్కి వాళ్ళకి తేడా తెలియదన్నమాట. చాలామంది పెద్ద ఆపరేషన్ చేసేసుకున్న తర్వాత పొరపాటున పిల్లలు చనిపోతే మళ్ళీ నాకు వచ్చి అతుకు పెట్టండి అని అడిగిన వాళ్ళు నాకు తెలుసు. సో అందుకని పెద్ద ఆపరేషన్ కానీ చిన్న ఆపరేషన్ కానీ మొదట అవయవాలని, ముందున్న షేప్ కానీ ముందున్న పనితనాన్ని కానీ తిరిగి తీసుకురాలేవు. ఏ ఆపరేషన్ చేసుకుంటున్నా, ఏ పని చేస్తున్నా, ఏ మందులు వేసుకుంటున్నా ఆలోచించి తెలుసుకుని చేసుకోవాలి.
తెలియకుండా అపోహలతో చేసుకున్న పని ఏది కూడా కరెక్ట్ కాదు. సో ఈ చిన్న ఆపరేషను పెద్ద ఆపరేషన్ వివరాల్లో ఈ చిన్న ఆపరేషన్ ట్యూబెక్టమీతో ఏంటి, మళ్ళీ ఆ పేగు అతుక్కుని, అంటే ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్ అంటాం, అది అతుక పెడితే దాన్ని అండవాహిక అని పేరు పెట్టి పిలుస్తాం అనమాట. గర్భాశయ వాహిక, దాని వాహిక అంటే దారి, అంటే గుడ్డు వాహిక ద్వారా ప్రెగ్నెన్సీ అన్నది, గుడ్డు స్పర్మ్ కలవడం, ఆ ప్రెగ్నెన్సీ అన్నది గర్భాశయంలోకి రావడం దాని ద్వారా జరుగుతుంది. అందుకని దాని వాహనం వాహిక అంటే ఒక ప్రయాణ సాధనం కింద చెప్తారు ఆ ట్యూబ్ని కట్ చేసిన తర్వాత పిల్లలు కాకపోయినప్పుడు మళ్ళీ పిల్లలు కావాలంటే ట్యూబ్ని ఆ పేగు ఎక్కడైతే కట్ చేస్తారో దాన్ని అతుకుపెడితే అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది అవయవమే తీసేస్తాం. ఇప్పుడు మీకు అది ఎలాగో వివరం చెప్తాను చూడండి. ఇది ఫెలోపియన్ ట్యూబ్ అంటే అండవాహిక అనమాట. ఇలా ఉంటుంది. గర్భాశయం ఇటువైపు ఉంది, ఇలా గర్భాశయం ఉంది. ఇలా ఇటు ఒక ట్యూబు, ఇటు కూడా ఇంకొక ట్యూబ్ ఉంటుంది. నేను బొమ్మ ఇంతే వేస్తున్నాను. ఇప్పుడు మనం పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయడాన్ని ఎలా చెప్పాలి అని అంటే, 1 సెంటీమీటరు ట్యూబ్ని ఇలా ఎత్తి తీస్తారు, పైకి తీసి దీన్ని దారంతో కట్టేస్తే ఆ పార్టు రక్త సరఫరా లేక ఇలా అయిపోతుంది అన్నమాట. ఇలా అయిపోతుంది. సో ఈ 2 మార్గాలు కలవు. ఇటు నుంచి గుడ్డు రావాలి, ఇటు నుంచి స్పర్మ్ రావాలి, ఇటు నుంచి ఎగ్ రావాలి. సో ఈ 2 కలవవు కనుక ప్రెగ్నెన్సీ రాదనమాట. అయితే ఒకవేళ మళ్ళీ పిల్లలు కావాలి అంటే ఈ రెండింటిని మళ్ళీ అతుకు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని కట్ చేసిన ఎండ్స్ని మళ్ళీ అతుకు పెట్టచ్చు. సో ఇది వివరం అనమాట. ఇది చిన్న ఆపరేషన్ ట్యూబెక్టమీ అంటే. బట్ గర్భసంచి తీసేయడాన్ని ఎలా చెప్పాలి అని అంటే, ఇది గర్భాశయం అనుకోండి, ఇవి 2 ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయము. ఇది ఇక్కడ 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 అంతా తీసేస్తారు. ఇదంతా తీసేస్తాం అనమాట. సో ఇది అవయవాలన్నీ తీసేసాం. ఇది కూడా సర్విక్స్ కూడా తీసేసాం. వెజైనా మిగులుతుంది, 2 ట్యూబ్స్ మిగులుతాయి, అండాశయం మిగులుతుంది. సో ఈ పార్ట్ని మళ్ళీ అతుకుపెట్టడానికి కుదరదు. ఇది ఓన్లీ ఒక పార్ట్, అంటే ఒక అవయవంలో చిన్న ముక్కని తొలగించాం కనుక మళ్ళీ అతుక చేయొచ్చు. అంటే ఇప్పుడు మీకు బట్ట కొంత పార్ట్ చిరిగింది, ఆ ట్రిమ్ చేసి మళ్ళీ అతుకు పెట్టచ్చు. మొత్తం చీరే పాడైపోయింది అనుకోండి, దాన్ని అతుకు పెట్టలేము కదా. సేమ్ వే ఈ మొత్తం యూట్రస్ తీసేస్తాం, ఇక్కడ నుంచి యూట్రస్ లేదు. సో దీన్ని మళ్ళీ తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉండదు. అందుకని ఎవరు గర్భాశయం తీసుకుంటున్నా ఈ వివరాలు తెలుసుకోవాలి. అంటే ప్రాణాపాయమైన కాన్పు అప్పటి బ్లీడింగ్ ఉన్న దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. క్యాన్సర్ నిర్ధారణ అయిన, అపోహ కాదు, మా అమ్మకు వచ్చింది, మా అత్తకు వచ్చింది, నాకు వస్తుందేమో అని ముందు జాగ్రత్త చర్యగా ఆపరేషన్స్ చేసుకోకూడదు, గర్భసంచి తీసుకోకూడదు. తనకు తను నిర్ధారణ టెస్టులు ఉంటాయి. దాని గురించి 4 విషయాలు నేను మళ్ళీ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వది గ్రేడ్ 4 ప్రొలాప్స్ అంటాం. అంటే యూటరస్ సర్విక్స్ అంతా కూడా కిందకి జారిపోతుంది. అంటే అది కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళల్లో జరుగుతుందన్నమాట. వాళ్ళకి వయసు రీత్యా పటుత్వం తగ్గిపోయి అక్కడున్న మజిల్స్, అక్కడున్న లిగమెంట్స్ వీక్ అయిపోయి జారిపోతుంది కిందకి. దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం అవ్వదు, అప్పుడు అది తీసేయాల్సి వస్తుంది. దాన్ని గ్రేడ్ 4 ప్రొలాప్స్ అంటారు. అలాగే 4వది అతిపెద్ద సైజ్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు కూడా ఏమైనా కిడ్నీ మీద ప్రెషర్ వచ్చినా, యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ వచ్చినా, లేదు యూరెటర్ అంటే మూత్రం పోయే సంచి మీద ప్రెషర్ వచ్చినా, ఏమైనా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫైబ్రాయిడ్ తీయాలి. ఇప్పుడు మేము రోజువారీ ప్రాక్టీస్లో ఏం చూస్తున్నాము, 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు చిన్నవి అనమాట, నిమ్మకాయ పల్లి గింజంతా, అలాంటి చిన్న ఫైబ్రాయిడ్స్ కూడా భయపడి నీకు క్యాన్సర్ వస్తుంది, నువ్వు చనిపోతావు, నెక్స్ట్ 40 yearsకి ఏదో అయిపోతుంది అలా చెప్పి ఆపరేషన్స్ చేస్తున్నారు. అలా చేయకూడదు. ఈ 4 వివరాలు నిజంగా ఇండికేషన్ ఉన్నప్పుడే చెయ్యాలి. ఈ వివరాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా, మరే ఇతర విషయాల గురించి తెలుసుకోవాలన్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి.